ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో తీర్పు చదువుతోంది ధర్మాసనం. 10 మంది ఎమ్మెల్యేలపై మరి ఎలాంటి నిర్ణయం వెలువడనుంది? దీనిపైనే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అయితే ధర్మాసనం తీర్పును చదువుతున్నట్లు తెలుస్తోంది. 10 మందిని అనర్హులుగా ప్రకటించాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం గత తీర్పులను అమలు చేయడం లేదని కేటీఆర్ పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని కౌశిక్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ నిర్ణయం వెల్లడిస్తోంది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తీర్పు చదువుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ధర్మాసనం తీర్పు చదువుతోంది. 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. 10 మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం ఎలాంటి తీర్పు వెలువడుతోంది? సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 పిటిషన్లు దాఖలయ్యాయి. దానిపైన ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 3 నెలల్లోపు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అర్హత పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఒక టైం బండ్తో సహా సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. గతంలో అనేక జడ్జిమెంట్లు కోర్టు చేస్తూ దాదాపు 3 జడ్జిమెంట్లు కోర్టు చేస్తూ కూడా సుప్రీంకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ప్రకటించింది. దాదాపు గత 7 నెలలుగా కూడా ఈ పిటిషన్ సంబంధించిన జడ్జిమెంట్ పెండింగ్లో ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాదాపుగా 10 నిమిషాల పాటు ఈ కోర్టు ఏదైతే ఆర్డర్ అంతా కూడా చదివించారు. దాంట్లో అనేక సైటేషన్స్ మెన్షన్ చేశారు. ఎక్కడైనా అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన పదవీ కాలం అయ్యేలోపు కూడా నిర్ణయం తీసుకోకుండా ఏ రకంగా ఉంటుంది, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్కి 3 నెలల టైం బాండ్ ఇచ్చారు. 3 నెలలలోపు ఎమ్మెల్యేల అనర్హత పైన దాదాపు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అనర్హతకు సంబంధించి ఈ కేసు ఎదుర్కొంటారో వాళ్ళపైన చర్యలకు సంబంధించి 3 నెలలలోపు తీసుకోవాలన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. గతంలో పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ ఇద్దరు కూడా వేసిన పిటిషన్లపైన సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇద్దరు కూడా తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీ మారలేదు, తాము బీఆర్ఎస్లో ఉన్నామనే విషయాన్ని కోర్టుకి అఫిడవిట్ రూపంలో పటాన్చెరు ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు కోర్టు అఫిడవిట్ కూడా ఇచ్చినప్పటికీ కూడా దాదాపు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. 3 నెలల్లోపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ ఎమ్మెల్యేల అనర్హత విషయం పైన తేల్చాలి అన్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. గతంలో ఇచ్చినటువంటి అనేక దాదాపు 3 రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కూడా సుప్రీంకోర్టు కోర్టు చేసింది. సుప్రీంకోర్టు 40 ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి, 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నది ఒక టైం బౌండ్ కూడా ఇచ్చారు. ఏళ్ల తరబడి ఫిరాయింపులకు సంబంధించినటువంటి పిటిషన్లు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు అన్నది సుప్రీంకోర్టు చెప్పింది. ఈ అనర్హత పైన సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఏవైతే పిటిషన్ వేసిన తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చారు. సో ఈ మొత్తం వ్యవహారంలో 3 నెలలలోపే స్పీకర్ తన నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి మరొక పార్టీలోకి అయితే జాయిన్ అవుతున్నారో వీళ్ళకి సంబంధించి దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యేల పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. అప్పటిలోపు కూడా ఈ పిటిషన్లపైన ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా, ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తెలంగాణ స్పీకర్ ఏం చేయబోతున్నారు, 3 నెలల టైం బాండ్ కూడా ఇచ్చారు. ఈ 3 నెలల్లో ఏం జరగబోతుందో మొత్తం చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది, 3 నెలల సమయం టైం బాండ్ ఇస్తూనే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్కి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎస్ విజయ్. సో అనర్హతపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దు, సాకులు చెప్పి విచారణను వాయిదా వేద్దామంటే కుదరదు అంటూ, అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డట్లే అంటోంది కోర్టు. ఇక ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందే అంటోంది సుప్రీం.